31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ కార్పొరేట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. రీసెంట్గా మనం చూసాము మైక్రోసాఫ్ట్, అమెజాన్, టీసీఎస్ ఇలాంటి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్లోనే ఈ లే ఆఫ్స్ అనేవి రావడం, ఎప్పుడు ఎవరికి పింక్ స్లిప్ వస్తుందో తెలియదు. మరి ఇప్పుడు ఇంకొక అప్డేట్ ఏంటంటే లగ్జంబర్గ్, చిన్న దేశమే అది, అక్కడ కూడా ఇప్పుడు ఈ ఏఐ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ బయటకు పంపించేస్తున్నారు. మరి అలాంటి అక్కడ ఆ దేశంలోనే అంత ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళే తట్టుకోలేకపోతున్నారు ఏఐని అంటే, మరి ఇక్కడ మన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే? అవునండి, మన దగ్గర కూడా చాలా లే ఆఫ్స్ ఉన్నాయి. సో మనం ముందు మాట్లాడుకున్నట్టే ఇప్పుడు అన్నిటికీ ఏఐ ముప్పు అంటున్నారు. కాకపోతే ఏఐకి ప్రాంప్ట్ ఇచ్చేది ఎవరు? మనమే కదా. హ్యూమన్ ప్రాంప్ట్ ఇస్తేనే అది మనకి రిప్లై ఇస్తుంది. సో మనము ఏఐని మనం ఇన్బిల్డ్ చేసుకుంటూ, ఇప్పుడు ఎవరైతే ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ అందరు ఏఐ మీద వాళ్ళకు గ్రిప్ అనేది వచ్చేస్తుంది. సో అవి బిల్డ్ చేసుకుంటూ, సాఫ్ట్ స్కిల్స్ బిల్డ్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్టయితే లే ఆఫ్స్ మాత్రం కొంచెం తగ్గొచ్చు. ఇప్పుడు ఇందులో సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో మెయిన్ వాళ్ళకే పోతున్నాయి జాబ్స్ అనేసి అంటున్నారు. అంటే వాళ్ళు అప్డేట్ చేసుకోకపోవడం వల్లేనా? సాఫ్ట్వేర్ అనే కాదు, ఏఐ అనేది అన్ని రంగాలలో వ్యాపరిస్తుంది. అన్నిటికీ ముప్పై తెప్పిస్తుంది. ఇప్పుడు టెలికాలర్స్ ఉన్నారు, ఇప్పుడు యాంకర్స్ ని కూడా రీప్లేస్ చేస్తుంది. అన్నిటికీ ముప్పై ఉంది. కాకపోతే దాన్ని మనం బిల్డ్ చేసుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి, అది నేర్చుకొని మనం ముందుకు వెళ్తే లే ఆఫ్స్ తగ్గొచ్చు మనకి. సాఫ్ట్వేర్ అనే కాదు, అన్నిటికీ మీరు నార్మల్గా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకోండి, రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, అన్నిటికీ ఇప్పుడు ఒక ప్రాంప్ట్ ఇచ్చేస్తే మీకు మొత్తం బిల్డింగ్ డేటా మొత్తం ఇచ్చేస్తుంది, మొత్తం డిజైన్ ఇచ్చేస్తుంది. అంటే ఐటీ సెక్టార్స్ లో మామూలుగా చూసుకుంటే చాలా డిపార్ట్మెంట్ వైజెస్ ఉంటారు కదా, ఎక్కువగా ఈ ఏఐ వల్ల ఏ డిపార్ట్మెంట్ కి ఎఫెక్ట్ ఉంటుంది అంటే? సాఫ్ట్వేర్ అండి. ఎందుకంటే ఒక కోడ్ ఇచ్చేస్తారు, ఇప్పుడు నీకు ప్రాజెక్ట్ కావాలి, ఈ కోడ్ కావాలంటే మొత్తం కోడ్ మొత్తం రాసిస్తుంది. కాకపోతే ఆ బగ్స్ అనే ఎవరు చూడాలి? బగ్స్ ఉంటాయి చాలా, అవి ఎవరు చూడాలి? మనమే చూడాలి. ఒకవేళ మీరు మంచి టెస్టింగ్ స్కిల్స్ ఉన్నాయి అనుకోని, ఆ బగ్స్ ని మీరు చూడగానే, కోడ్ చూడగానే మీరు చెప్పొచ్చు. అలాంటి స్కిల్స్ మీరు అప్గ్రేడ్ చేసుకుంటే మీకు లే ఆఫ్ నుంచి తప్పుకునే పరిస్థితి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ లో సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేస్తున్నారు ఫస్ట్ అని అంటున్నారు. ఎందుకు వాళ్ళని? సీనియర్స్ కదా, వాళ్ళని ఎందుకు తీసేయాలి అంటే? సీనియర్స్ మేబీ సీనియర్స్ కన్నా మంచి వర్క్ ఏఐ ఇస్తుందేమో వాళ్ళకి. సీనియర్స్ చేయలేని పని ఇప్పుడు సీనియర్స్ ఎలా ఉంటారు? అయిపోయింది, సెటిల్ అయిపోయినాం, మనం ఏదో చేసుకోవాలా, మనం ఎవరు తీస్తారులే అని ఉంటారు. వర్క్ 100% అందరు కాదు, కొంతమంది. సో అలాంటప్పుడు ఏంటి, ఏఐ ఏంటి మీకు ఫ్రీగా వర్క్ చేసి పెడుతుంది. అఫ్ కోర్స్ అప్పుడు మీ పర్ఫార్మెన్స్ బాగాలేనప్పుడు అఫ్ కోర్స్ తీస్తారు కదా. సో మనం ఇప్పుడు మనకు కాకుండా ఏఐతో కాంపిటీషన్ పెంచుకోవాలి. మనం ఏఐ కన్నా ఒక స్టెప్ ముందు ఎలా ఉండాలి, అది మనం వర్క్ చేసుకున్నట్టయితే డెఫినెట్ గా మనం ఏఐని వెనకాల పడేయచ్చు. అంటే ఇప్పుడు మీరు సెషన్స్ తీసుకుంటాము, వెళ్తాం కంపెనీస్ కి, కార్పొరేట్ కంపెనీస్ కి చెప్తున్నారు కదా, అక్కడ మీరు వెళ్ళినప్పుడు ఏఐకి సంబంధించి కూడా మీరు ఏమైనా సెషన్స్ తీసుకోవడం కూడా చెప్తా ఉంటారా? తీసుకుంటామండి, తీసుకుంటాం. ఏఐ యూస్ చేసుకొని ఎలా చేసుకోవచ్చు, మీరు ఎలా బిల్డ్ చేసుకోవచ్చు స్కిల్స్ అనేది ఏఐ యూస్ చేసి కూడా చెప్తాం. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ లో లగ్జరీ లైఫ్ ఉంటుంది, బాగుంటుంది అనుకోవడానికి లేదు. ఎప్పుడు ఏ జాబ్ ఉంటుందో తెలియదు, పోతుందో తెలియదు. మరి దాని మీద డిపెండ్ అయ్యి చాలా వాళ్ళ యొక్క లైఫ్ అంత బడ్జెట్ గానీ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మందే ఉంటారు. మరి దాంతో పాటు ఏఐని కూడా అడాప్ట్ చేసుకోవాలి కదా. చేసుకోవాలి, తప్పకుండా చేసుకుంటే ఈ పింక్ స్లిప్స్ అనేవి ఎవరికి రావు. ఏఐని మనం అడాప్ట్ చేసుకోవాలి, దాన్ని మనం కాన్ఫిడెన్స్ గా తీసుకొని వర్క్ చేసుకుంటుంటే, మన స్కిల్స్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటుంటే డెఫినెట్ గా మనము ఎవరు తీసేప్పుడు మంచి మీరు స్ట్రాంగ్ అండి, స్ట్రాంగ్ స్కిల్స్ ఉన్నాయి, టెక్నికల్ ఉన్నాయి, సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయి. మిమ్మల్ని ఎందుకు ఏ కంపెనీ అయినా ఒక మంచి ఎంప్లాయీని వదులుకోవాలనుకుంటుంది? ఇప్పుడు మీరు టెక్నికల్ వీక్, సాఫ్ట్ స్కిల్స్ మంచిగా ఉన్నాయి అనుకో, ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే టెక్నికల్ బాగుండాలి. సో మీరు టెక్నికల్ అప్గ్రేడ్ చేసుకున్నారు అనుకుని ఎందుకు తీసేస్తారు? మీరు 100% మంచి ఎంప్లాయీ, మీకు ఏ అంటే ఒక 1% మిస్టేక్ కూడా లేదు, అయినా కానీ ఏ కంపెనీ తీసేయాలనుకుంటారు అలాంటి ఎంప్లాయీని? తీయరు కదా. సో ఇప్పుడు నేను అదే చెప్తాను, ఏదైనా మన పైన డెవలప్ డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎట్లా అప్గ్రేడ్ చేసుకుంటారు మిమ్మల్ని మీరు ఎట్లా వచ్చిన కొత్త టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకుంటారు, దాన్ని బట్టి మీరు వేసుకుంటే అసలు మనని ఎవరు ఆపలేరు. అంటే మెయిన్ రీజన్ ఏముంటుందండి లే ఆఫ్స్? అంటే కంపెనీస్ కూడా అంటే వర్క్ ఫాస్ట్ గా అవ్వాలి అనే ఆ ఒక్క రీజన్ అయినా ఇంకేమన్నా ఉన్నాయా? సాలరీస్ మనీ మిగులుతాయి కదా వాళ్ళకి. ఏఐకి అంటే కొంచెం అమౌంట్ తీసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకుంటే సరిపోతుంది. అదే మీరు ఎంప్లాయీస్ కి అయితే సాలరీస్ ఇవ్వాలి, టైం ప్రాసెసింగ్. హ్యూమన్ కి టెక్నాలజీకి డిఫరెన్స్ ఉంటుంది కదా. టెక్నాలజీ 1-2 hours లో చేస్తే హ్యూమన్ 1-2 days తీసుకుంటది. సో ఇక్కడ టైం కన్స్యూమ్ అవుతుంది, మనకి మనీ పోతున్నాయి వాళ్ళకి. సో ఎందుకని వాళ్ళు
ఏఐని అడాప్ట్ చేసుకుంటున్నారు కంపెనీస్. ఎస్. సో ఫైనల్ గా ఈ లే ఆఫ్స్ గురించి భయపడే వాళ్ళకి, అంటే ఏఐ వచ్చేస్తుంది మా ఉద్యోగాలు పోతాయి అని చాలా మంది టెన్షన్ పడిపోయి సూసైడ్స్ చేసుకుంటున్నారు, వదిలేస్తున్నారు, అవును. ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, అంటే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు, వేరే Hmm. జాబ్స్ చేసుకుంటున్నారు. అంటే భయపడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే సజెషన్స్. మీరు ఏఐని నేను చెప్పినట్టు ఏఐ భయపడకుండా దాన్ని మీ ఫ్రెండ్ చేసుకోండి. దానివల్ల మీరు ఎలా ఉపయోగించుకుంటారు దాన్ని, ఏఐ యూస్ చేసుకొని మీ స్కిల్స్ ఎలా అప్గ్రేడ్ చేసుకుంటారు, అలా దాన్ని ఉపయోగించుకోండి. డెఫినెట్ గా అప్పుడు మీ స్కిల్స్ అప్గ్రేడ్ అయితే కానీ మీరు తగ్గరు. సో నేను అదే చెప్తాను, ఏఐని అడాప్ట్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఎస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.